హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా? డాక్టర్ మాధురీస్ హెడ్స్ అప్ లేజర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ దగ్గర. ఇక్కడికి నేను రావడానికి స్పెషల్ రీజన్ ఏంటో తెలుసా? ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం కదా, ట్రెండ్ అయిపోయింది. ఏంటి అని అంటే పర్మనెంట్ ఐబ్రోస్ అని చెప్పి సెర్చ్ చేశాను. యాక్చువల్లీ నేను ఎక్కడ బాగా చేస్తారు, ఎవరు ఎక్స్పర్ట్ డాక్టర్, ఎవరు హై అండ్ ఎక్విప్మెంట్ వాడతారు, ది బెస్ట్ రిజల్ట్ ఎక్కడ వస్తుంది అంటే నాకు హెడ్స్ అప్ క్లినిక్ అనే పేరు కనపడింది. ఇంకా వెంటనే వచ్చేసాను. ముందుగానే డాక్టర్ గారితో మాట్లాడాను నేను. తనకు ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. ఏంటి అని అంటే అనీవెన్గా ఉన్న ఐబ్రోస్ అసలు ఎక్కడికి వెళ్ళినా సాటిస్ఫై అవ్వని ఒక పర్సన్ని తీసుకొచ్చాను నేను. ఆ పర్సన్ని ఇప్పుడు డాక్టర్ గారికి పరిచయం చేస్తున్నాను. మరి ఈ ఛాలెంజ్ని డాక్టర్ గారు ఎంతవరకు తీసుకుంటారు, మరి అనీవెన్గా ఉన్న అసలు సాటిస్ఫాక్షన్ ఉండిన క్లయింట్ ఎవరైతే ఉన్నారో తనని ఎలా సాటిస్ఫై చేస్తారు, ఎంత చక్కగా ఐబ్రోస్ చేసి చూపిస్తారనేది ఇవాళ వీడియోలో చూపిద్దాం. అయితే అంతకంటే ముందు వెళ్ళి డాక్టర్ గారిని కలుద్దామా? కదండి డాక్టర్ గారు. బాగున్నాను, కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులైంది. లాస్ట్ టైం చేసిన వీడియో అంటే హెయిర్ రిమూవల్ ది బెస్ట్ అనిపించింది. చాలా మంది నన్ను అడిగారు కూడా, చాలా బాగుంది ట్రీట్మెంట్ అని. మేబీ మీకు కూడా కాల్స్ చాలా వచ్చాయి. ఇంకొకటి చిన్న డిస్కషన్ జరిగింది అనమాట, ఇలా మాట్లాడుతూ ఫ్రెండ్స్ తోటి. అలా మాకు తెలిసిన సర్కిల్లో ఒక పర్సన్ అనమాట, అలా ఫ్రెండ్ కి ఫ్రెండ్ అలా ఉంటారు కదా, అలా ఐబ్రోస్ విషయం మాట్లాడుతూ ఉంటే అనీవెన్ గా ఉంటే అసలు ఎక్కడ ఎప్పుడు సాటిస్ఫై అవ్వలేదు. రకరకాల ట్రయల్స్ ఎన్నో చేసిందని చెప్పుకోవాలి. చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంది తను. సో ఇప్పుడు చూస్తున్నాం కదా పర్మనెంట్ ఐబ్రోస్ అని చెప్పి చాలా మంది చేస్తున్నారు, చాలా మంది చేయించుకుంటున్నారు కూడా. ఇందులో నేను తనకు ఒక మాట చెప్పాను, ఇన్ని ట్రయల్స్ నువ్వు చేసావు కదా, ఒక్క పర్సన్ దగ్గరికి నేను తీసుకువెళ్తాను రండి అని అంటే తను వచ్చింది, వెయిట్ చేస్తుంది ప్రస్తుతం. ముందుగా మిమ్మల్ని అడగాలి కదా, నేను ఆల్రెడీ చెప్పా కదా కాల్ చేసి ఇలా ఒక పర్సన్ తీసుకున్నానని. ఆ పర్సన్ ఎవరో కాదు, మాకు తెలిసిన వాళ్ళే. తను పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకుందాం అనుకుంటుంది. అందులో నువ్వు ఎందుకు ఇక్కడికి అని కూడా నన్ను తను క్వశ్చన్ చేసింది. మీ గురించి చెప్తూ నేను అన్నాను, బ్యాంకాక్ లో ట్రైన్ అప్ అయి వచ్చారు, ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ లో తను చాలా చక్కగా చేస్తారు. క్లయింట్ ఆ రివ్యూస్ కూడా నేను చూసానని చెప్పి తనకి చూపిస్తే తను ఇప్పటికి ఓకే అంది. బట్ కంప్లీట్ గా తనని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత మీదే. మీరు ఏం చేస్తారు, ఎలా, ఎంత పర్ఫెక్ట్ గా తనకి లుక్ ఇస్తారనేది మీరే చెప్పాలి. సో ఎన్నో క్లినిక్స్ ట్రై చేశారు కదా, మరి హెడ్స్ అప్ క్లినిక్ గురించి మీకు తెలిసే ఉంటుంది, మరి తనకైతే తెలియదు కదా. సో దిస్ ఇస్ మై ఛాలెంజ్. తనకు నచ్చుతుంది అండ్ ఆ ఐబ్రోస్ కూడా నేను చాలా బాగా కరెక్ట్ గా చేస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు వెళ్దాం. అయితే నమ్మకం నాకుంది, బట్ తనకి ఇంకా లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా తీసుకురావటం. ఛాలెంజ్ అంటున్నావు కాబట్టి ఛాలెంజెస్ మై ఛాలెంజ్ డెఫినెట్ గా. సో విన్నారు కదా, మాధురి గారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్ గా నేను ది బెస్ట్ లుక్ ఇస్తానని చెప్పి వెళ్దామా మరి? మరి మాకు ఒక చిన్న రిక్వెస్ట్, మామూలుగా ట్రీట్మెంట్ రూమ్ లోకి ఎవరైనా లేవు చెయ్యరు. అయ్యో ఐబ్రోస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. ఐబ్రోస్ చూడొచ్చట, ఎలా చేస్తున్నారని మొత్తం టెక్నిక్స్ చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంటాయి మాధురి గారివి, ది బెస్ట్ కాబట్టి. సో చూద్దాం మనం కూడా పర్మనెంట్ ఐబ్రోస్ అసలు ఎలా చేస్తారు ఏంటని. సుమన్ టీవీలో ఫర్ ద ఫస్ట్ టైం పర్మనెంట్ ఐబ్రోస్ చేయటం ఏ విధంగా అనేది ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ గా చూడబోతున్నాం. డాక్టర్ మాధురి గారు చేసి చూపిస్తారు. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. సో ఒక్క 5 minutes నేను అంతా అరేంజ్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో రమ్య, పర్మనెంట్ ఐబ్రోస్కి క్లయింట్ వచ్చి ఉన్నారు, సో మొత్తం అరేంజ్ చేయండి, నేను వస్తున్నా. రెడీ కదా? అయితే ఒక 5 minutes లో గోయింగ్ టు ట్రీట్మెంట్ రూమ్. అవును. ఎస్, మాధురి గారు, జాహ్నవి రెడీగా ఉన్నారు. సో మేజర్గా నేను చెప్పాను కదా, చాలా ప్లేసెస్కి వెళ్ళింది తను, బట్ సాటిస్ఫై అవ్వలేదు. ఇక్కడ దగ్గర ఇలా కాదు, తనకు కావాల్సినట్టుగా ఎక్కడ అస్సలు దొరకట్లేదు, కరెక్ట్ గా షేప్ చేసేవాళ్ళు. చాలా అంటే తను ఎవరికైనా ఉంటుంది మన ఫేస్ అందంగా, ఐబ్రోస్ చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. అందులో భాగంగా ఐ ట్రస్ట్ యూ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఛాలెంజ్ అన్నారు మీరు కాబట్టి ఎలా ఏం చేద్దాం ఏంటంటే తినే చూసుకుంటే అనీవెన్ ఉంది. ఒకటి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇంకొకటి పైన ఉంది, కొంచెం కింద పైన ఉంది కదా, అది మనం ఫస్ట్ కరెక్ట్ చేయాలి. అంటే తిన ఫేస్ కొంచెం సన్నగా ఇట్లా కోలమొహం లాగా ఉంది కాబట్టి కొంచెం మీడియం సైజులో చేయొచ్చు. అండ్ కొంచెం ఇక్కడ ఇట్లా తీసుకొని వచ్చి అట్లా చేయొచ్చు మనం. అండ్ ఏంటంటే ఇంకా నా చేతిలో మీరు పెట్టారు కాబట్టి ఫైనల్ రిజల్ట్స్లో మీరే చూస్తారు. సో నాకు అంత కాన్ఫిడెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఐబ్రోస్. డెఫినెట్గా నేను చెప్తాను. మీ దగ్గరికి పర్టికులర్గా తీసుకురావడానికి రీజన్ ఏంటి అని అంటే, నేను సర్చ్ చేశాను
అంటే లేజర్ ట్రీట్మెంట్స్లో కానీ అండ్ అలాగే ఐబ్రో షేపింగ్ కానీ ఇలా ఒక్కొక్కటి యువర్ ద బెస్ట్ అనేది నేను విన్నాను. సో ఆబ్వియస్లీ నేను బెస్ట్ అన్నప్పుడే ఇంకొక బెస్ట్కి సజెస్ట్ చేస్తాను కదా. I'll give her the best. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఫస్ట్ మార్కింగ్ ఉండాలా? ఫస్ట్ మ్యాపింగ్ చేద్దాము, తర్వాత నమ్మింగ్. ఇదంతా ఒక 1 hour ప్రాసెస్. దాని తర్వాత ఇంకొక 3 to 4 hours ప్రొసీజర్ ఉంటుంది ఇదైతే. సో ఏంటంటే ఐబ్రోస్కి రాగానే అబ్బా సింపుల్ ఏమో ఈజీ ఏమో అనేసి అస్సలు అనుకోవద్దు. మా బ్యాక్ బోన్ మొత్తం చాలా కష్టమైన పని ఇది. జాహ్నవి తనకి పర్ఫెక్ట్ ఐబ్రో షేపింగ్ చేయబోతున్నారు, అది కూడా పర్మనెంట్ ఐబ్రోస్ అనమాట. కామన్గా ఈ రోజుల్లో మనం వింటూ ఉన్నాము కానీ ఎక్కడ సరిగ్గా రిజల్ట్ అనేది రావట్లేదు, తర్వాత ఏదో ఒక ప్రాబ్లం రావడము, సరిగ్గా చేయకపోవడం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ మాధురి ఈ విషయంలో ది బెస్ట్ అని నాకు తెలుసు. సో ఎలా చేస్తారు ట్రీట్మెంట్ అనేది లైవ్లో ఇప్పుడు మనకి చూపిస్తారనమాట. చూద్దాం మరి. ఓకే, స్టార్ట్ చేయండి. యా షూర్. సో ఫస్ట్ క్లీన్ చేసేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం క్లీన్ చేస్తున్నాము తన ఐబ్రోస్, సో దట్ ఏమైనా గంకున్నా ఆయిలీగా డర్ట్ అట్లా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం క్లీన్ చేసేసాం కదా, ఇప్పుడు మ్యాపింగ్ చేద్దాము. దీనికి ఆల్మోస్ట్ మ్యాపింగ్ అండ్ నమ్మింగ్కి 1 hour అవుతుంది ఈ ప్రాసెస్కి. సో మీరు కొంచెం లేచి కూర్చుంటే వీ కెన్ స్టార్ట్ అవర్ మ్యాపింగ్. సో ఏంటంటే ఈ అమ్మాయికి ఇప్పుడు అన్ఈవెన్ ఉంది కాబట్టి ఐబ్రోస్, సో దానికి తగ్గట్టే మనం లెంత్ కూడా ప్లాన్ చేయాలి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే డెఫినెట్గా క్లయింట్గా మనం చూపిస్తాము. ఇఫ్ షీ ఈజ్ సాటిస్ఫైడ్ ఓకే అంటేనే దెన్ విల్ స్టార్ట్ ద ప్రొసీజర్. ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా అప్పుడే చెప్తే మనం దాని త్రూ వర్కౌట్ చేయవచ్చు. సో ఇప్పుడు ఈ మ్యాపింగ్ చేసాం కదా, ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐబ్రోసే మొత్తం ఫేస్ని డిఫైన్ చేస్తాయి కాబట్టి. సో ఫస్ట్ ఒకటి చేసేసుకున్న తర్వాత ఇది మనం రఫ్గా డ్రా చేస్తున్నాం అన్నమాట. తర్వాత క్లయింట్కి చూపించిన తర్వాత మనం స్టార్ట్ చేస్తాం. మీకు ఓకే కదా, ఒకసారి చూసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏదైనా ఓకే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది కదా. ఓకే. సో ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే మనం క్లయింట్స్ని అడుగుతామన్నమాట, అంతా ఓకేనా, ఎక్కడైనా అన్ఈవెన్గా కనిపిస్తుందా, ఎక్కడైనా కరెక్షన్స్ చేయాలంటే ఇదే పాయింట్ ఆఫ్ టైం. సో ఇప్పుడు మాత్రమే చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇది సెమీ పర్మనెంట్ ఐబ్రోస్ కాబట్టి ఇంకా పర్మనెంట్ ప్రొసీజర్ మనకి స్టార్ట్ అవుతుంది. సో తర్వాత ఏం మార్చలేం కాబట్టి ఇప్పుడే చెప్తే బెటర్. సో తినకి ఇప్పుడు రఫ్గా మార్కింగ్ అయితే చేసాము. ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. దానికి ముందు ఏంటంటే నమ్మింగ్ క్రీమ్ అప్లై చేసి ఒక 1/2 hour వదిలేసేయాలి. అండ్ ఇప్పుడు మనం వాడుతున్న నీడిల్స్ అయినా బ్లేడ్స్ అయినా ఓన్లీ తినకి మాత్రమే యూజ్ చేసేవి. ఇది మల్టిపుల్ పర్సన్ పైన యూజ్ చేయొద్దు. అంటే నీడిల్ అయినా కూడా తినకి మాత్రమే ఉండాలి. ఫస్ట్ మనం తిన ఎక్స్ట్రాస్ తీసేసిన తర్వాత నమ్మింగ్ అప్లై చేస్తాం. ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి, బ్లేడ్ కదా మనం యూజ్ చేస్తుంది. ఓకే మాధురి, యా మ్యాపింగ్ ఫినిష్డ్, కంప్లీట్ అయిపోయింది కదా. ఎస్, బాగుంది చాలా లుక్. సో అన్ఈవెన్ కూడా మనం ఈవెన్ చేసేసాం. ఇప్పుడు చేశారు, చాలా నీట్ గా చేశారు. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లయింట్కి నచ్చాలి కదా కదా. మీరు చూసుకొని చెప్పండి. ఒకసారి చూడండి, నచ్చిందా? ఇంకెక్కడైనా కరెక్షన్స్ ఏమైనా? నో నో, ఇట్స్ పర్ఫెక్ట్ కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ నమ్మింగ్ క్రీమ్ పెట్టేసి ఒక 1/2 hour వదిలేసేయాలి. దాని తర్వాత 1/2 hour. దీని తర్వాత ప్రొసీజర్స్. అప్పుడు ఏం జరుగుతుంది అసలు నమ్మింగ్ క్రీమ్ అంటే ఈ ఏరియా మొత్తం నమ్మైపోతుంది. ఇప్పుడు మనం యూజ్ చేసేది నీడిల్స్ కదా, సో పెయిన్ తెలియకుండా ఆ ఏరియా అనేది నమ్మైపోతుంది. సో అట్లా దాని తర్వాత మధ్య మధ్యలో టాపికల్ నమ్మింగ్ ఉంది, అది కూడా అప్లై చేస్తూ చేస్తే అసలు పెయిన్లెస్ ప్రొసీజర్. అసలు నొప్పి అనేది అస్సలు తెలియదు. ఇంకా చాలా మంది నేను చేసేటప్పుడు హ్యాపీగా పడుకుంటారు కూడా, తెలీదు పెయిన్లెస్ ఇది. సో ఓకే, ఇంకా లేట్ ఎందుకు మరి, చూసేద్దాం ఎలా ఉంటుందో.
సో ఇప్పుడు మనం నమ్మింగ్ క్రీమ్ అయితే పెట్టేసుకున్నాము. ఒక 30 minutes వెయిట్ చేస్తే ఆ ఏరియా అంతా నమ్మైపోయి పెయిన్ తెలియదు. సో 30 minutes తర్వాత మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. ఎస్. సో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది. సో ఇప్పుడు మనం నమ్మింగ్ క్లీన్ చేసేసి ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇలా బ్లూ కలర్లో కనిపిస్తుంది. మార్కింగ్స్ పెట్టుకున్నాం మనం. జస్ట్ నార్మల్గా క్లీన్ చేసేయచ్చా ఎలా అని? లేదు, చాలా నీట్గా. అంటే నా దగ్గర ఉన్న టెక్నిక్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో రిమైనింగ్ ఏమైనా నమ్మింగ్ ఉన్నా తీసేస్తాం. సో ఇప్పుడు మనం యూస్ చేసే పిగ్మెంట్ అనమాట ఇది కూడా నేను బ్యాంకాక్ నుంచే తెప్పిస్తాను. అంటే ఒకవేళ పిగ్మెంట్స్ అయిపోయినా నేను ట్రావెల్ చేసి తెప్పిస్తాను. ఓకే, మీరు పర్టికులర్గా అక్కడ నేర్చుకోవడానికి రీజన్ ఏంటి మరి? అంటే నేను ఆల్రెడీ ఇక్కడ బెంగళూరులో కూడా నేర్చుకున్నా, కాకపోతే అది లైక్ ఇట్ జస్ట్ డిప్లొమా, అది మాస్టర్స్. సో అక్కడ ఉన్న టెక్నిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ బేసిక్ నేర్పిస్తారు మీకు. సో అక్కడ మాస్టర్స్ కాబట్టి వాళ్ళు చాలా అడ్వాన్స్డ్, మళ్ళీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్కువ. అంటే చాలా ఏజ్ పర్సన్స్. మళ్ళీ ఇప్పుడు నేను నేర్చుకున్న ఇన్స్టిట్యూట్ కూడా వరల్డ్లోనే టాప్ 10లో ఉంది ఆ పేరు. సో ఎక్కడ మీరు నేర్చుకున్నది? బ్యాంకాక్లోనే. బ్యాంకాక్ బ్యూటీ అక్కడ. సో ఏంటంటే ఇది పిగ్మెంట్ ఫస్ట్ షేక్ చేయాలి. అంటే ఇప్పుడు తిను కొంచెం డార్క్ స్కిన్ టోన్ కాబట్టి మనం బ్లాక్ యూస్ చేస్తున్నాం. కొంతమంది ఫేర్ ఉంటారు, స్కిన్ టైప్, స్కిన్ కలర్ ని బట్టి ఉంటుంది. అప్పుడే కొంచెం బాగా కనిపిస్తుంది. సో ఇది ఒక 2-3 డ్రాప్స్. సో మళ్ళీ అయిపోతూ ఉంటే, ఎందుకంటే పిగ్మెంట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, ఇవే మెయిన్. సో ఇప్పుడు ఇది మనం యూస్ చేసే నీడిల్ ఫ్రెష్ పీస్. సో ఇది ఎక్స్పైరీ 2028లో ఉంది. సో ఏంటంటే ఇది ఫ్రెష్ నీడిల్ అనమాట. సో నార్మల్గా వేరే క్లినిక్స్లో ఏంటంటే ఆల్రెడీ యూజ్ నీడిల్స్ కూడా యూజ్ చేసి ఉండొచ్చు, అలాంటి కంప్లైంట్స్ కూడా వచ్చాయి. ఒకవేళ అలా ఉండుంటే చాలా అన్హైజీనిక్ అనమాట, అండ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే మీ కళ్ళ ముందే ఓపెన్ చేసి మీకు ఎక్స్పైరీ డేట్తో సహా చూపిస్తేనే మీరు ఒప్పుకోండి ట్రీట్మెంట్కి. సో దిస్ ఇస్ ద నీడిల్. అండ్ ఈ మెషిన్ కూడా బ్యాంకాక్ నుంచి అనమాట. సో ఈ టేప్ కూడా మనం ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటామండి. నేను ఆల్రెడీ పెట్టేసి ఉంచాను. సో ఈ టేప్ కానీ చాలా హైజీనిక్గా ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కరికి వాడిందంటే వాళ్ళకి మాత్రమే వాడాలి. తర్వాత ఇదంతా డిస్ఇన్ఫెక్ట్ చేయాలి, స్టాండ్ కూడా డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. సో అట్లా అంత మెయింటైన్ చేస్తే అప్పుడు కొంచెం బాగుంటుంది. కొంచెమే అనమాట, ఎంత చాలా తక్కువ, అంటే చాలా సూపర్ఫిషియల్ లేయర్కి వెళ్ళాలి. అందులో ఒకసారి డిప్ చేసుకోవాలా? ఇలా ఇంకొచ్చింది చూడండి. ఇప్పుడు వీ కెన్ స్టార్ట్ ద ప్రొసీజర్. అంటే బ్లాక్ కలర్, తిన్న స్కిన్ టోన్ బట్టి బ్లాక్ కలర్ అని చెప్పారు. ఓకే, ఏవి ఉంటాయి కలర్స్ ఒకసారి చూసుకుంటే? లైట్ బ్రౌన్ ఉంటుందా, డార్క్ బ్రౌన్? డార్క్ బ్రౌన్ ఉంటుంది, లైట్ బ్రౌన్ ఉంటుంది. ఇప్పుడు అమెరికానో, క్యాపచినో ఇలా ఉంటాయి అన్నమాట నేమ్స్. సో నేను తినకు వాడేది అమెరికానో. ఓవరాల్గా టైం ఎంత పడుతుంది మాదిరి? ఈజీగా ఒక 4 to 5 hours అయితే సింపుల్గా పడుతుంది. పర్మనెంట్ ఐబ్రోస్ అని చేసుకుంటున్నారు, బాగానే ఉంది. అది ఎన్ని రోజుల పాటు ఉంటుంది అసలు అనేది ఒక పెద్ద క్వశ్చన్. చాలా మంది ఇప్పుడు మేము కూడా చేయించుకుందాం అనుకున్న వాళ్ళకి ఒక క్వశ్చన్ యాక్చువల్లీ. సో 2 years డెఫినెట్గా ఉంటుంది. తర్వాత రీటచ్అప్కి వస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు 2 sessions తీసుకోవాలి. ఇది ఫస్ట్ సెషన్, ఇది నెక్స్ట్ ఏంటంటే టచ్అప్కి రావాలి వాళ్ళు. ఒక్కొక్క దగ్గర ఒక 1 month తర్వాత, ఒక్కొక్క దగ్గర లైట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అట్లా దాని గురించి. సో కేర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అసలు ఐబ్రోస్ చేయించుకుందాం, పర్మనెంట్ ఐబ్రోస్ అని వచ్చేవాళ్ళు ముందు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ప్రీ కేర్ చెప్పండి. కాఫీ తాగకూడదు, టీ కాఫీ అవాయిడ్ చేయాలి. వచ్చిన రోజా? అంటే 24 hours ముందు. ఈ ఫిల్లర్స్, బోటాక్స్ కూడా వేయించుకోకూడదు ఒక 7 days బిఫోర్. సో ఏంటంటే టీలు, కాఫీలు మెయిన్గా అవాయిడ్ చేయాలి. అవి ఒకవేళ తీసుకున్నారనుకోండి బ్లడ్ వస్తుంది, బ్లీడ్ అవుతుంది. అంటే చిన్నగా, ఎందుకంటే అది థిన్నర్స్ లాగా అనమాట, బ్లడ్ థిన్నింగ్. అది అంటే వేడి చేస్తుందా బాడీలో, ఏంటి దాని అర్థం? లేదు, బ్లడ్ అనేది థిన్ చేస్తుంది. సో దట్ కొంచెం ఇలాగా వచ్చేసరికి మీకు బ్లీడ్ లాగా కనిపిస్తుంది. సో ఇది ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే వారం ముందు నుంచి ఎటువంటి ట్రీట్మెంట్స్ కానీ, ఏవి చేసి బోటాక్స్ కానీ ట్రీట్మెంట్స్ చేసుకోకూడదు. 24 hours బిఫోర్ నుంచి కాఫీ, అవాయిడ్, టీ, కాఫీ, ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే, ట్రీట్మెంట్ జరుగుతున్న అంతసేపు పెయిన్ అనేది ఉంటుందా అసలు? లేదండి, పెయిన్లెస్ ప్రొసీజర్ ఇది. మనం నమ్మింగ్ అప్లై చేసేసాం కదా, సో పెయిన్లెస్ ఉంటుంది, నొప్పి ఉండదు, ఏముండదు. ఓకే.
అండ్ తర్వాత తీసుకోవాల్సిన కేర్ గురించి కూడా చెప్పండి మాది. సో ఏంటంటే నార్మల్గా ఇది వాటర్ పెట్టొద్దండి అట్లీస్ట్ ఫర్ 3 days. ఓకే. వాటర్ పెట్టొద్దు. దాని తర్వాత నార్మల్గా పర్వాలేదు. ఏంటంటే మళ్ళీ అంటే జిమ్ చేయడం, వర్కౌట్స్ అవి అంతా చేయకూడదు. అంటే ఫేస్ మీద ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేవి, స్ట్రెస్ పడేవి అలాంటివి, స్వెట్ వస్తుంది కదా, సో వర్కౌట్స్ చేయొద్దు. వేడి సోనా తీసుకోవడం, స్పాకి వెళ్ళడం, అది అవాయిడ్ చేయాలి. ఫుడ్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి? లేదండి, అలా ఏం లేదు. ముందు కాఫీ తాగొద్దన్నారు, మరి తర్వాత అది కొంచెం వెయిట్ చేసిన తర్వాత తీసుకోవాలా? లేదు 24 hours. 24 hours తర్వాత. ఓకే ఓకే. ఇక డెఫినెట్గా నేను అడిగే క్వశ్చన్, అందరూ అడిగే క్వశ్చన్ మాధురి, చెప్పండి. కాస్ట్ అసలు ఎంత ఛార్జ్ చేస్తారు? సో ఏంటంటే ఇది 2 sessions ఉంటుంది కదా, సో 30,000 ఛార్జ్ చేస్తాము. 2 sessions కలిపి 30,000. ఎలాంటి ఐబ్రోస్ ఉన్నా సరే, అనీవెన్ గా ఉన్నా, అసలు ఐబ్రోస్ లేకపోయినా అంతే అండి, అంతే. మన దగ్గర అయితే అంటే కొన్ని క్లినిక్స్లో ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కాకపోతే మీకు బెస్ట్ క్వాలిటీ కావాలి, మరి హైజీనిక్గా ఉండాలి. అండ్ మళ్ళీ నేను తెప్పించేవి అన్ని ఇంటర్నేషనలే కాబట్టి సో ఆ మినిమం నాకు కూడా పడుతుంది అనమాట అంత. సో 30,000 ఛార్జ్ చేస్తున్నారు. అవును, ఇలా ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు అంటే వెంటనే మన లుక్ మారిపోతుంది కదా, పూర్తిగా షేప్ చేయించుకున్నా కూడా మారిపోతుంది. ఎందుకు అలా అసలు? అంటే ఇది డిఫైన్ చేస్తుంది కదా మన ఫేస్ని, ఫీచర్స్ని. సో ఏంటంటే ఈ ఐబ్రోస్ వల్ల ఇంకా ఒక షేడ్ తెల్లగా కూడా కనిపించే ఛాన్స్ ఉందండి. నీట్గా ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ లేవగానే యూ లుక్ బ్యూటిఫుల్. ఇంకా హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా వచ్చారు ఐబ్రోస్కి మన దగ్గర చేయించుకోవడానికి. అంటే తను ఇవి చూసే ఇంకా వచ్చారనమాట. డెఫినెట్గా తను ఇంకా ఫ్లైట్ బుక్ చేసేసుకొని చాలా హ్యాపీగా వచ్చి చేయించుకొని వెళ్ళింది అమ్మాయి కూడా. సో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పాస్ అయిపోయింది, ఇలా ఒక 6 passes పడతాయి. 6 times అలా చేస్తారన్నమాట. దాని తర్వాత ఏంటి అంటే ఇంకా టచ్ అప్ అప్పుడు ఇంత టైం పట్టదు, జస్ట్ 2-3 passesకి తనకి పిగ్మెంట్ వచ్చేస్తుంది. ఇది మొత్తం పోతుంది, నీట్గా మీ స్కిన్ మీలాగా అయిపోతుంది ప్రీవియస్ లాగా అని అంటే అలా అవ్వదు. సో ఏంటంటే లైట్ అయిపోతుంది అంతే. పెయిన్ ఏం లేదు కదండి మీకు? ఎస్, జాహ్నవి చెప్పాలి ఇప్పుడు. తనకి ఆల్రెడీ నమ్మింగ్ క్రీమ్ అప్లై చేసినప్పటికీ చూద్దాం తన రియాక్షన్. జాహ్నవి ఎలా అనిపిస్తుంది? నొప్పిగా ఏమైనా ఉందా? ఏం లేదండి, అస్సలు చిన్న చీమ కుట్టినట్టుగానే. పెయిన్ అసలు లేదు. సూపర్. ఏంటంటే మనం సూపర్ఫిషియల్ లేయర్ పైన చేస్తున్నాం కాబట్టి ఎక్కువ పెయిన్ ఏమి ఉండదు. సో ఫస్ట్ పాస్కి ఇలాగ వస్తుంది అనమాట మీకు పిగ్మెంట్. పెద్దగా డిపాజిట్ అయినట్టు అనిపించదు, చాలా లైట్గా, తక్కువ, చాలా లైట్గా, ఇలా కొంచెం లైట్గా టచ్ చేస్తూ చేశారు కదా మీరు. అలాంటివి 6 times చేయాల్సి ఉంది. 3-4 hours పడుతుంది. ఇప్పుడు ఎవరైనా మార్నింగ్ ఇలా వచ్చి చేయించుకుని మధ్యాహ్నం వాళ్ళ వర్క్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నాకు ఏంటంటే స్వెట్ కొంచెం ఎండకి అది ఎక్స్పోజ్ అవ్వకపోతే సరిపోద్ది. ఇప్పుడు అసలు ఏ టైంకి అవైలబుల్ మీరు? 11:30 to 5:30 అండి. అంటే ఇంకా క్లయింట్స్ బేస్డ్. ఒక్కొక్కసారి అయితే 8:30కి వెళ్ళిన డేస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ముందే నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే, ఎస్పెషల్లీ ఐబ్రోస్కి అయితే ఒక రోజు బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకుంటే బెటర్. ఎవరైతే పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకుందాం అనుకుంటున్నారో హెడ్సప్ క్లినిక్లో, హెడ్సప్ క్లినిక్కి సంబంధించిన అడ్రస్ చాలా క్లియర్గా ఇచ్చాను, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. ఐబ్రోస్ చేయించుకుందాం అనుకునేవాళ్ళు పర్టికులర్గా 1 day బిఫోర్, అట్లీస్ట్ 1 day బిఫోర్ మీరు అపాయింట్మెంట్ తీసుకుని కనుక వస్తే మీ స్లాట్ మీకు ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేయించుకుని తర్వాత యాజ్ యూజువల్ మీ వర్క్కి కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఈ పాస్ తర్వాత టాపికల్ నమ్మింగ్ మళ్ళీ ఒకసారి అప్లై చేసి ఒక 3 minutes వదిలేయాలి. ఓకే. సో దట్ తనకు పెయిన్ తెలియదు. ఇంకా మీకు కొంచెం తెలుస్తుందా అండి ఇప్పుడు? కొంచెం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నమ్మింగ్ గ్రిప్ పెడతారు. ఇది టాపికల్ అనమాట. ఫస్ట్ పెట్టింది ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ నమ్మింగ్, ఇది టాపికల్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ పాస్ అయిపోయినట్టు తనకి. ఓకే. ఆ పిగ్మెంట్ అనేది లోపలంతా డిపాజిట్ అవుతుంది. సో అందుకే అలా వదిలేస్తాం ఒక 2 minutes అట్లా. సో ఖచ్చితంగా బేబీ వైప్సే యూస్ చేయాలి, ఆల్కహాల్ ఫ్రీ ఉన్నవే యూస్ చేయాలి, లేకపోతే మండుతుంది కదా. లేకపోతే మండుతుంది అనమాట ఆల్కహాల్ ఉంటే. మాధురి, మా కోసం కొన్ని టిప్స్ చెప్పండి ఏమైనా. సో ఏంటంటే ఇది ఐబ్రో కేర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐబ్రోస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మీరు మళ్ళీ దీని గురించి పెద్ద కేర్ చేసేసి మంచి ఐబ్రో పెన్సిల్తో 15 minutes టైం వేస్ట్ చేయడం ఇవన్నీ అక్కర్లేదు. డైరెక్ట్గా మేకప్ వేయకపోయినా మేకప్ వేసినట్టుగా అనిపిస్తారు కాబట్టి యూ ఆల్వేస్ లుక్ వెల్ గ్రూమ్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇబ్బంది పోతుంది. చాలా మందికి ఏంటంటే ఐబ్రోస్ దగ్గర, ఐ లైనర్ దగ్గరే టైం అంతా తీసుకుంటుంది అనమాట. సో ఇంకా మీరు అసలు అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంత చక్కగా
అంటే మనం పర్ఫెక్ట్గా ఒక పిక్చర్ లేకపోతే ఒక గీత గీస్తే ఎంత చక్కగా ఉంటుందో అంత చక్కగా చేస్తూ ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. చాలా థ్యాంక్ యూ. సో ఛాలెంజ్ యాక్సెప్టెడ్. నేనే కదా గెలిచింది. గెలిచారు. వెరీ నైస్. చాలా అంటే ఇప్పుడు కంప్లీట్ మాస్క్ తీసి చూస్తే తన ఫీచర్స్ కూడా బాగా కనిపిస్తాయి కదా. అవునవును, ఇప్పుడు చాలా బాగుంటది. ఎస్ జాహ్నవి, చూడాలనుందా? ఆర్ యు రెడీ? తను చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. యా, పాపం 3-4 hours అయింది కదా. అసలు చాలా బాగున్నాయి. ఐమ్ హ్యాపీ. ఇక్కడ తెచ్చినందుకు ఐఎమ్ సాటిస్ఫైడ్. అవునా? ఓకే, అన్నీ చెప్పేసింది ఇంకా అడగకుండానే. చాలా తిరిగాను కానీ బట్ ఎక్కడ ఇంత రిజల్ట్ అంటే ఎవరు చెప్పలేదు. బట్ కానీ ఐఎమ్ హ్యాపీ నా. ఇప్పుడు అన్ఈవెన్ ప్రాబ్లం ఉంది, బట్ కానీ ఇప్పుడు ఈక్వల్గా ఉంది. కానీ నెక్స్ట్ ఏ ప్రాబ్లం ఉండదు. ఐఎమ్ హ్యాపీ. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ 3 days వరకు వాటర్ టచ్ చేయకూడదు అండ్ హీలింగ్ క్రీమ్ నేనే ఇస్తాను. సో అతను అప్లై చేస్తుంటే సరిపోతుంది. అండ్ మధ్యలో కొంచెం లైట్ డాట్స్ ఉన్నందుకు ఇంకా అంత విజిబుల్ గా లేదేమో మీకు. అంటే బాగుంది, బట్ ఆ లైట్ డాట్స్ ఉన్నాయి కదా, కొంచెం తెలుస్తుంది. అది కూడా లేకపోతే ఇంకా చాలా నార్మల్ అయిపోద్ది అది. నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకునేసరికి ఇట్ విల్ బికమ్ నార్మల్. సో ఒక 3 days మాత్రం మీరు ఆ కేర్ తీసుకోండి. కొంచెం ఒక 24 hours కాఫీ టీ అనేది కాఫీ టీ అవాయిడ్ చేయాలి, జిమ్ అవాయిడ్ చేయాలి. అంటే స్వెట్ వచ్చే పనులు అన్నీ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. సోనా తీసుకోవడం అవన్నీ కొంచెం అవాయిడ్ చేసి. ఎంత కష్టపడి చేయించుకున్నారు కాబట్టి రిజల్ట్ ఉండాలి. మన వైపు నుంచి కూడా ఉండాలి డెఫినెట్ గా. చాలా మంది ఏంటంటే చేయించుకున్నాం కదా అని కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తారు, యూజ్ ఉండదు. సో ఈ మినిమం కేర్ అనేది మినిమం. ఇంకా ఇదైతే ఒకప్పుడు అయితే ఎలా ఉండేదంటే 7 days వాటర్ టచ్ చేయొద్దు అని. ఇది అప్డేటెడ్ టెక్నాలజీ కాబట్టి 3 days అంటే 24 hours చాలా అంటారు. బట్ ఈ పిగ్మెంట్ ఇలాగే ఉండాలి అని చెప్పి నేనే కొంచెం 3 days అట్లీస్ట్. లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే ఇప్పుడు కొంచెం మనం తట్టుకోవాలన్నమాట. ఓకే, ఐబ్రోస్ ఎంత మనిషి ఫీచర్స్ మార్చేస్తాయో నాకు ఇప్పుడు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. సో మీరు సాటిస్ఫైడా? చాలా సాటిస్ఫైడ్. సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. అయితే ఇవి మనం మెయింటైన్ చేయడం కూడా అది మన బాధ్యత ఒకసారి చేయించుకున్న తర్వాత. సో ప్రతి ఒక్కరు సెర్చ్ చేస్తూ ఉంటారు, ఒక ఎక్స్పర్ట్ దగ్గర మేము చేయించుకోవాలి, అందులో కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాలి, అవి లాంగ్ లాస్టింగ్ మాకు ఉండాలి అని చెప్పి అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ హెడ్స్-అప్ క్లినిక్. మాధురి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో చూసారు కదండి. సో క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వద్దు, నీట్గా న్యాచురల్ లుకింగ్ బ్రోస్ కావాలి అండ్ చాలా క్వాలిటీ మెయింటైన్ చేయాలి అని అంటే మీరు హెడ్సప్కి వచ్చేసేయండి. ఇంకా మీరు ఆల్రెడీ రిజల్ట్ అయితే చూసారు. సో ఇది డెఫినెట్గా 1.5 to 2 years వరకు మెయింటైన్ అవుతుంది. దాని తర్వాత రీటచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా ఆ నమ్మకాన్ని మీకే వదిలేశాను. సో విజిట్ హెడ్సప్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. థ్యాంక్ యూ సో మచ్ మాధురి. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ది బెస్ట్ ట్రీట్మెంట్ అండి, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని మాధురి చెప్తున్నారు. తను వాడిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా హై అండ్ ఎక్విప్మెంట్. తను ఎంత ఎక్స్పర్టో తను చేస్తున్న విధానం బట్టి మనం చెప్పేయచ్చు. 3-4 hours అని చెప్పారు, కరెక్ట్గా అదే టైంలో అయిపోయింది. ఫస్ట్ ఒకసారి మీకు చూపించినట్టుగా మళ్ళీ ఒకసారి మీకు క్లిప్పింగ్స్లో చూపిస్తాను బిఫోర్ అండ్ ఆఫ్టర్. అన్ఈవెన్గా ఉన్న ఐబ్రోస్ని ఎంత చక్కగా తను సెట్ చేశారో. అండ్ అది కూడా ఒక 2 years వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అంటున్నారు. జస్ట్ మళ్ళీ ఇంకొక 1 monthలో ఒకసారి రావాల్సి ఉంటుంది ఒక విజిట్కి. సో మీరు కూడా ఎక్కడ పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకుందాము, ది బెస్ట్ ప్లేస్ మాకు కావాలని సెర్చ్ చేస్తున్న వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది హెడ్స్-అప్ క్లినిక్. చక్కగా రండి. అందులో రీజనబుల్ కాస్ట్లోనే మనకు అందుబాటులో 30,000 అని చెప్తూ ఉన్నారు. మనం చాలా డబ్బులు ఖర్చు చేస్తాం, వేరే ప్లేసెస్కి వెళ్తాం, వాటన్నిటికీ తిరిగే బదులు పర్ఫెక్ట్ ప్లేస్కి వెళ్తే ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అలాంటి రిజల్ట్ మనకి హెడ్స్-అప్ క్లినిక్లో ఉంది. కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అలాగే ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఫస్ట్ కాల్ చేసి డాక్టర్ గారి గురించి తెలుసుకుని ఆ తర్వాత అపాయింట్మెంట్ తీసుకుని రండి. హ్యాపీగా పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకుని అందంగా తయారవ్వండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.